తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ నిన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసుకున్నటువంటి ఎంఓయూల గురించి ప్రస్తావిస్తూ అవన్నీ కూడా ఫేక్ ఎంఓయూలు అని చెప్పేసి హోటల్స్లో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఎంఓయూలు చేసుకుని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మరి మొత్తానికి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగర్ గారు. మేడం నమస్కారం అండి. మేడం, కేసీఆర్ గారు బయటకు వచ్చి చాలా రోజులు అవుతుందా, అది వేరే విషయం అనుకోండి. అయితే నిన్న రోజు ప్రెస్ మీట్ నిర్వహించి అసలు అంశానికి సంబంధం లేని విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన ఫేక్ ఎంఓయూలు చేసుకున్నాడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటువంటి విషయాల్లో ఆద్యుడు ఆయనే, వంట పని చేసే వాళ్ళందరినీ కూడా తెచ్చి ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారు, ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు 20 లక్షల కోట్లు అంటూ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు కేసీఆర్ వ్యాఖ్యల గురించి? ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు, భావదారిద్ర్యంతో మాట్లాడుతున్నాడు అంటాను. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి ఎట్లా ఉంటుందంటే ఆయన ఓడిపోయిన ప్రతిసారి కూడా ఆయనకు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఇవన్నీ గుర్తొస్తాయి ఆయనకి. అధికారంలో లేనప్పుడు మీరు గమనించండి, అధికారంలో ఉన్నటువంటి టైంలో గుర్తురాదు, ఎలక్షన్లకి ముందర మాత్రమే గుర్తొస్తుంది, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసలు బ్రహ్మాండమైనటువంటి మెమరీ సైకిల్ ఉంటుంది అక్కడ. ఏంటిదంటే ఎలక్షన్లకు ముందర గుర్తొస్తుంది, ఎలక్షన్లు అప్పుడు గుర్తొస్తుంది, మళ్ళీ వెంటనే ఆ సెంటిమెంట్ మర్చిపోతారు వాళ్ళు అధికారంలోకి రాగానే. మళ్ళీ ఒకవేళ కనుక వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం ఆ సెంటిమెంట్ పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు గుర్తొస్తుంది వాళ్ళకి. ఇది వాళ్ళకు ఉండేటువంటి ఒక ఐ థింక్ వాళ్ళ మోడస్ ఆపరాండి ఏమో ఇది. ఇట్లా చేయకపోతే మేము మా పార్టీ మనుగడలో ఉండదు అని వాళ్ళు భావిస్తున్నారు కావచ్చు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూ. నా కమింగ్ టు ది ఎంఓయూస్ టాపిక్ గురించి వస్తే, నేను కేసీఆర్ గారు లాగా మాట్లాడినండి. నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు తెలంగాణ రాష్ట్రానికి 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసింది. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడుకని కూడా అంటలేను, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మార్చులుగా చేసినప్పుడు హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్, రైట్? సో నేను ఏమంటున్నా అంటే 9.5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్ని లక్షల కోట్లకు మీరు ఎంఓయూలు చేసిండ్రు, ఎవరెవరితో చేసిండ్రు, వాటి పరిస్థితి ఏంటి వాళ్ళ రోజున, అంటే ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంత ఉద్యోగ కల్పన జరిగింది, ఎంత ఉపాధి కల్పన జరిగింది, ఏం చేయగలిగినరు మీరు అనేటువంటి దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము కూడా 2014 నుంచి 19 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎంఓయూలు మేము సైన్ చేసినాం, వాటి పరిస్థితి, ఎందుకంటే తర్వాత వాళ్ళ దోస్తు వచ్చిండు, మా తప్పు కాదు, వాళ్ళ దోస్తు వచ్చిండు. 2019 నుంచి 24 వరకు వాళ్ళ దోస్తుండే అక్కడ. సో ఆయన ఒక బ్యూటిఫుల్ అగ్రిమెంట్లో వెళ్ళిండు అనమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కూడా బాగుపడద్దు అనేటువంటిది ఆయన నరాల్లో ఉన్నటువంటి ఒక పాయింట్. కేసీఆర్ గారికి కూడా ఏంటిది అని అంటే, నా పార్టీ చాలా హయ్యర్లో ఉండాలి, నేను చాలా బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నా అని చెప్పి, అంటే గవర్నెన్స్ చేస్తున్నా అని చెప్పి చూపించుకోవాలంటే పక్క రాష్ట్రం వాళ్ళు నాశనం అయిపోవాలి, అప్పుడే జరుగుతుంది అది. సో అక్కడ ఇన్ఎఫెక్టివ్ పర్సన్స్ ఉన్నారు, ఇన్ఎఫిషియెంట్ పర్సన్స్ ఉంటేనే నా రాష్ట్రంలో నేను ఏదో చేస్తున్నా అని చెప్పి నేను ఒక క్రియేట్ చేయొచ్చు కదా అని అనుకున్నారు ఆయన. సో ఈయన డైరెక్షను ఏంటిదో కానీ అప్పుడు 2019 నుంచి 24 వరకు ప్రతి ఒక్క ఎంఓయూని వాళ్ళు ఎట్లా పక్కకు పెట్టేసిండ్రు, ఏం జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. మళ్ళీ 24లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, వాటి గ్రౌండింగ్ పద్ధతి ఏంటిది, ఎట్లా చేసినాము, వాటి ప్రోగ్రెస్ ఏంటి. సో ఎంఓయూ అనేటువంటిది వన్స్ ఎంఓయూ ఇస్ డన్, దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, వాట్ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ బేసిక్గా అదంతా ఉంటుంది. సో నేను ఏమంటున్నా అంటే అప్పుడు 5 years ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years, 1 year 8 months సార్ట్ ఆఫ్ ఎ థింగ్. వీటన్నిటికీ సంబంధించి కూడా బహిరంగ చర్చకి మేము సిద్ధం. మీరేం చేసినాం, మేమేం చేసినాం, మేము మీలాగా మాట్లాడం. మీరు హోటళ్ళలో పనిచేసే షెఫ్లతో మీరు ఎంఓయూలు చేసుకుని ఇట్లా మాట్లాడం మేము. అఫ్కోర్స్ ఆ అలవాటు ఎవరికి ఉన్నది, ఒక రకంగా అంటే ఏమంటారంటే నూడిల్స్ బండిల్ పెట్టేసి అది ఒక ఎంఓయూ, అదొక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకునేటువంటి అలవాటు ఎవరికి ఉన్నది, ఆయన ప్రియ శిష్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉంది, దోస్త్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉంది, మాకు లేదు అలవాటు. సో అంటే ప్రాబ్లీ కన్ఫ్యూజ్ అయిండో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో కష్టపడుతున్నాడు, ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మీరు కవర్ చేస్తారా? కవర్ చేయట్లేదు. మీరు ఆ రోజు ఉండేటువంటిది కదా, వస్తాడు తిడతాడు పోతాడు కదా అని మీరు కూడా లైట్ తీసుకుంటున్నారు. అందుకని వాళ్ళ 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారిని అడుక్కున్నాడు కావచ్చు, సార్ నేను అధికారంలోకి రావడానికి మీరు నాకు హెల్ప్ చేసిండ్రు, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని తిట్టి ఆ రోజున హెల్ప్ చేసిండ్రు, మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఇద్దరం కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలని చెప్పి కోరుకున్నాం, ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం మనం చేసినాము. కానీ వాళ్ళ మళ్ళీ ఎట్లయినా చెప్పి ప్రజలను తిరస్కరించారు, మిమ్మల్ని తిరస్కరించారు, ఇద్దరిని తిరస్కరించారు.
ఓకే, మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు, నన్ను ఎవడు పట్టించుకుంటలేడు. నేను బెంగళూరు నుంచి అంత కష్టపడి ఫ్లైట్ టికెట్లు వేసుకొని ఛార్జీలు వేసుకొని వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టినా కూడా నన్ను ఎవడు పట్టించుకుంటలేడు. సో మీరు 2 సంవత్సరాల నుంచి బయట కనబడతలేరు కదా, ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి 4 తిట్లు మీరు తిట్టరాదు ఉండని అడిగి ఉన్నాడు కావచ్చు. అందుకే బర్త్డే గిఫ్ట్గా మాట్లాడారంట నిన్నటి రోజున. ఐ థింక్ సో. జగన్మోహన్ రెడ్డి అడిగిండు కావచ్చు, ప్లీజ్ 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 గివ్ మీ బర్త్డే గిఫ్ట్ అని అడిగిండు కావచ్చు. ఓకే, ఐ గివ్ యూ ద బర్త్డే గిఫ్ట్, డోంట్ వరీ జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ హియర్ ఫర్ యూ అని చెప్పి ఇద్దరు కలిసి ఒక మాట మాట్లాడుకొని, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఇద్దరికి ఉన్నది. ఓకే, ఇద్దరికి కామన్ డిసీజ్. ఇద్దరు కామన్ డిసీజ్ అని మనం అనకూడదు, పెద్ద మనుషులు, కానీ మనం ఆ మాట అనకూడదు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనమాట. నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు చెప్పండి? అంత మంచిగానే ఉంటుంది అక్కడ. మామిడి రైతుల పరిస్థితి అంత మంచిగా ఉన్నాక పోయి అక్కడ కావాలని తన మనుషులతో ట్రాక్టర్లతో మామిడికాయలు తొక్కిస్తాడు కదా. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసిండు? ఇప్పుడు మాట్లాడాలంటే దేని మీద మాట్లాడాలి? కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఎన్నున్నాయో చెప్పమంటారా? పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టట్లే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లే, అర్థమవుతుందా? ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోవట్లే, అన్నిటి మీద మాట్లాడొచ్చు కదా. 20 ఇందిరం మిల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చినవి, వాట్ ఎవర్, ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, వాళ్ళు ఇందిరం మిల్లు అన్నారు. అది ఇయ్యలే ఇది ఇయ్యలే, ప్రజలు అట్లనే పాపం అప్లికేషన్ ఫారం లో పెట్టుకుని నిలబడ్డారు. అసలు ఇక్కడ పెట్టుబడుల గురించి మాట్లాడవచ్చు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి అది చెప్పలే కదా. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తాడు కదా. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడుగా అందరికీ సుపరిచితులు. ఉద్యమ నాయకుడుగా ఆయనకు ఒక గౌరవం ఉంది, ఆల్ సడన్ అని ఒక గౌరవం ఉంది. దాన్ని ఎందుకు ఇవాళ ఇంత దిగజార్చుకుంటున్నాడో నాకు అర్థమవుతలేదు. ఎందుకనంటే మీరు పొద్దున్న లేస్తే రాత్రి వరకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి. ఇప్పుడు వాళ్ళ ఆయననే కాదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ జగదీష్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళు ఏంటంటే అది ఒక పెద్ద ఫ్యాంటసీ అన్నట్టు, వీళ్ళకి వాళ్ళకు అబ్సెషన్. చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి వాళ్ళకి ఏదో రోజు గడవదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమంటా అంటే రాజకీయంలో ఉన్నారు మీరు. మా పార్టీ తెలంగాణ ప్రాంతంలో 22 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నది, ఇవాళ కాదు. 2004 నుంచి మేము అధికారంలో లేము. 2004 నుంచి మీకు అత్యంత ఆప్తులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఆ కాంగ్రెస్ పార్టీలో నా పార్టీలను విలీనం చేస్తా అని మాట్లాడింది ఇదే కేసీఆర్. మరి తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ ని అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. పార్లమెంట్లో ఎవరు పేపర్ స్ప్రే కొట్టిండ్రు? కాంగ్రెస్ నాయకులు కొట్టిండ్రు. మరి ఆ రోజున కాంగ్రెస్ ఎందుకు తిట్టలేదు? టీడీపీని తిట్టుకుంటూ కూర్చున్నాడు. ఇవాళ కూడా అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎవరి గురించి మాట్లాడాలి నువ్వు అధికారంలోకి రాక ముందర ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎవరి గురించి మాట్లాడాలి నువ్వు? తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే మహబూబ్నగర్ జిల్లా గురించి వద్దాం మనం. పాలమూరు అంటున్నారు కదా, పాలమూరు, రంగారెడ్డి, అక్కడ విపరీతమైనటువంటి మైగ్రేషన్ కదా. ఏం చేసినావు మరి నువ్వు? ఏం చేసిండు అని అడుగుతున్నా. కేసీఆర్ గారు మీరు మైగ్రేషన్ ఆపడానికి ఏం చేసిండు? పాలమూరు జిల్లా నుంచి మైగ్రేషన్ ఆపడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అంతే కదా. ఇంకోటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ నెగ్లెక్ట్ చేస్తే 400 కోట్లు జూరాల ప్రాజెక్టుకి అలాట్ చేసుకొని, రిలీజ్ చేసుకొని, జూరాల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి పాపం కంకణం కట్టుకొని కూర్చున్నట్టు ఆ రోజు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లు రిలీజ్ చేసి పని చేయించి దాన్ని కంప్లీట్ చేసినటువంటి చరిత్ర మాది. అప్పట్లో 400 కోట్లు. మరి ఇవాళ ఏం చేసిండు కేసీఆర్ అని అడిగితే మమ్మల్ని పట్టుకొని మీరు మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అంటే మహబూబ్నగర్ జిల్లాకి ఒక పెద్ద నాశనం అన్నమాట, శాపం అనేదో అన్నారు. ఏంటది? ఏం మాటలు అవి? మీ స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకారం, ప్రతిపక్షంలో ఉన్న అదే అహంకారం. దీనివల్లనే కదా మీరు అధికారం కోల్పోయినరు, మీ దోస్తు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినరు. అహంకారం అనేటువంటిది చాలా 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 ఫేటల్ అండి. మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా హుందాగా ఉంటే రాజకీయంగా మనుగడ ఉంటుంది. ఇష్టారీతిన మాట్లాడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను మాట్లాడలేనా? ఆయన కన్నా ఎంత చిన్నదాన్ని నేను. 2 నిమిషాలు పట్టదు కేసీఆర్ గారిని 4 మాటలు అన్నాక. అవునా? అంటే ఏమవుతుంది? మన సంస్కారం బయటపడుతుంది. ఇవాళ కేసీఆర్ గారు ఇష్టారీతిని ఎన్నోసార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిచ్చిగా మాట్లాడేటోళ్ళు, జర్నలిస్టులను మీలాంటి వాళ్ళని అయితే ఇష్టారీతిన మాట్లాడిండు. ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ చిన్న ఇదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా బయట విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా తెలుగు వాళ్ళు బాగుండాలి, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఈ కేసీఆర్ గారేమో ఈయన కూడా ఎంత పొలిటికల్ హిస్టరీ కలిగినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటూ, ఉద్యమ నాయకుడిగా చెప్పుకుంటూ తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, వాళ్ళ బిర్యానీ అని చెప్పేసి ఇట్లా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటారు. ఏమంటారు? నేను ఒక విషయం చెప్తానండి, అది సిద్ధాంతం. మా పార్టీ సిద్ధాంతం ఏంటి? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మేము ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు, కర్ణాటక ప్రజలు అని చూడలే. ఒకటి ఏంటంటే తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో డెఫినెట్గా వీ వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ తెలుగు పీపుల్. ఎక్కడ నుండనియండి. మీరు గమనిస్తే నేపాల్లో తెలుగు వాళ్ళు ఇరుక్కున్నా అప్పుడు మేము చూడలే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇరుక్కున్నారా, తెలంగాణ వాళ్ళు ఇరుక్కున్నారా అని మేము చూడలే. ఆ రోజున యుక్రెయిన్లో ఆ రోజున వార్ జరుగుతుంటే పిల్లలు అక్కడ ఇరుక్కుంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం వాస్తవానికి మాట్లాడితే. ఆ రోజున కూడా మేము తెలంగాణ ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల, విద్యార్థులను చూడలే. ఎప్పుడు కూడా అట్లా చూడం మేము. తెలుగువాడు ఎక్కడున్నా సరే టాప్ నాచ్ పొజిషన్లో ఉండాలని చెప్పి భావించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఏ స్పీచ్ చూసినా సరే ఆయన ఒకటే మాట అంటారు. ఈవెన్ అధికారులతో కూడా ఆయన అదే మాట మాట్లాడతారు. మా పార్టీ నాయకులతో కూడా ఆయన అదే మాట మాట్లాడతాడు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే టాప్ పొజిషన్లో ఉండాలి, దానికి మనం కృషి చేయాలి. ఇంకేం లేదు మనకు పని అంటాడు. మీరు చేయాల్సింది ఇదే. అండ్ డూ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు యునో ఈ చీప్ పాలిటిక్స్కి ఎక్కడ మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దని మాకు ఎప్పుడైనా హితవు పలుకుతూ ఉంటారు. అనేవాళ్ళు 100 మాటలు అంటారు. ఎందుకంటే ఇదే కేసీఆర్ గారు కొన్ని వందల వేల సార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడారు. కానీ అదే కేసీఆర్ గారికి దెబ్బ తగిలిన రోజున పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి నాయకుడు నా నాయకుడు. తేడా అక్కడ ఉంటుందండి. మనం రాజకీయ నాయకులం కానీ మనుషులం. రాజకీయంలో ఒక హద్దు వరకు అంటే ఒక లెవెల్ వరకు మాట్లాడచ్చు. బియాండ్ దట్ మాట్లాడితే ఏం జరుగుతుంది అని అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టే. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నా అనుకోండి, అదేదో గొప్పతనం కాదు, మీరు ఒక క్షణానికి బాధపడతారేమో, కానీ మిమ్మల్ని అన్నటువంటి ఇది ఉన్నది చూసారు, నా నోటి వాక్యే కదా అది, నన్ను నేను కించపరుచుకున్నట్టే అది. ఇవాళ కేసీఆర్ గారు అన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మొదటిసారి అని కాదు, ఎప్పుడైనా మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన నాన్ని దిగజార్చుకుంటున్నాడు. ఇవాళ అదే ఎవరైనా తిరిగి ఆయన్ని మాట్లాడింది అనుకోండి, ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు, ఆయన పార్టీ వాళ్ళు ఎక్కడ. ఇప్పుడు జగదీష్ రెడ్డి కొన్నిసార్లు మాట్లాడినప్పుడు నేనే గట్టిగా మాట్లాడినా. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, మహబూబ్నగర్ జిల్లాకి మీరేం చేసినారో మేమేం చేసినారో ఓపెన్ డిబేట్లో కూర్చుందాం అంటున్నాను నేను. తెలంగాణ ప్రాంతానికి మీరేం చేసినారో మేమేం చేసినారో ఓపెన్ డిబేట్లో కూర్చుందాం అంటున్నాను నేను. దమ్ముంటే కూర్చోండి, ఎవరిని పంపిస్తారో వాళ్ళని పంపించండి. మా పార్టీ నుంచి ఎవరిని రమ్మంటే వాళ్ళు వస్తారు, కూర్చొని మాట్లాడదాం, మీడియా సమక్షంలో మాట్లాడదాం. అది రాజకీయం, ఫక్త్ రాజకీయం. అది మీది ఫక్త్ రాజకీయ పార్టీ, మాది కూడా పోనీ ఫక్త్ రాజకీయ పార్టీయే కదా. ఫక్త్ రాజకీయం చేద్దాం, కూర్చొని మాట్లాడదాం, డెలిబరేషన్స్ పెట్టుకుందాము, డిస్కషన్స్ పెట్టుకుందాము, డిబేట్స్ పెట్టుకుందాం. కానీ పర్సనల్ అటాక్స్, పర్సనల్గా మాట్లాడతా. ఇంకోటి, ఏ వృత్తిని కూడా కించపరచకూడదు అండి. ఎవరైనా సరే ఏ వృత్తిని కించపరచకూడదు. ఇవాళ 5 స్టార్ హోటల్స్లో పనిచేసేటువంటి షెఫ్స్ ఎంతో వాళ్ళేం మామూలుగా షెఫ్స్ అవరు. అక్కడ ఎంతో చదువుకొని చాలా చాలా ట్రైనింగ్స్ అండర్గో అయ్యి వాళ్ళు షెఫ్స్ అవుతారు. అర్థమైందా? అంటే వాళ్ళని కూడా అంత కించపరచాల్సినటువంటి అవసరం మీకు లేదు. అంటే ఏం మాట్లాడుతున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాము అనేటువంటి ఇది కూడా లేకుండా ఏదో గుడ్డది చేలోబడ్డట్టు మాట్లాడేస్తే, ఒక 4 ఏమంటారు అంటే సెన్సేషనల్ మాటలు నేను మాట్లాడేస్తే వైరల్ అయిపోతుంది. ఇంకో ఇట్లా మీలాంటి వాళ్ళు కూర్చొని డిస్కషన్ పెట్టేసి మేడం ఇట్లా ఎందుకు మాట్లాడండి కేసీఆర్ అని అడుగుతారు, మేము సమాధానం చెప్తారని అనుకుంటున్నారు. కేసీఆర్ గారు మాకున్నటువంటిది ఒకే ఒక లక్ష్యం, తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని చెప్పి మేము కోరుకుంటాం. మీ ఆటలు ఇక సాగవు, వద్దు, ఆపేసేయండి. రీజనల్ పాలిటిక్స్, ఈ సెంటిమెంట్ రాజకీయాలు నడవవు. ప్రజలకు అభివృద్ధి కావాలి. మీరు ఇవాళ రోజున తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేయదలుచుకున్నా సరే తెలుగుదేశం పార్టీ మీకు సాథ్ ఇస్తుంది. ఒక ప్రతిపక్షంగా మీరు ఉన్నారు కదా. ఎక్కడ ఏ విధమైనటువంటి నిరసనలు చేయాలన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నా సరే మేము వస్తాం మీతో పాటు తోడుగా. తెలంగాణ కోసం కొట్లాడదాం అందరం కలిసి, తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడదాం అందరం కలిసి. అంతే తప్పించి మీ ఫ్రస్ట్రేషన్ని. అందులో ఇంకోటి చెప్తున్నా, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో మీరు పడకండి. ఆయన నాశనం అయిపోయాడు. ఆయన పార్టీ రేపు పొద్దున హుష్కాకి ఎక్కడ కనపడదు. ఏమంటారంటే చాలా ఆల్రెడీ మీమ్స్ కూడా వస్తున్నాయి, గాలి పార్టీ గాల్లో కలిసిపోతుందని. అట్లా అనవసరంగా మీరు కూడా మీ పార్టీ చేసుకోవద్దు అని చెప్పి నేను వారికి చెప్పేంత దాన్ని కాదు నేను, ఎందుకంటే వయసులో చాలా చిన్నదాన్ని. కానీ ఖచ్చితంగా ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత తెలంగాణ వాదిగా నా మీద ఉంది. కాబట్టి తెలంగాణ వాదిగా చెప్తున్న కేసీఆర్ గారు, వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. జగన్ గారి ట్రాప్లో. ప్రజల కోసం కొట్లాడదాం. మీకు నిజంగా ఉద్దేశం ఉంటే ప్రజల కోసం కొట్లాడదాం. చక్కగా మరి నిజంగా చాలా చక్కగా గౌరవంగా చెప్పారు. చూద్దాం మరి మీ సవార్ని స్వీకరించి వాళ్ళు చర్చకు వస్తారో లేదో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.